తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఋగ్వేద అధ్యాపకులు సంతోష్ కుమార్ ఘనపాటి. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఎన్నెన్నో సందేహాలు ఉంటాయి. మన ధర్మం గురించే కానివ్వండి, మన పండుగల గురించే కానివ్వండి, అసలు ఎందుకు జరుపుకుంటున్నాము, ఎందుకు ఆచరిస్తున్నాము, ఆచరించకపోతే ఏమవుతుంది, మరి ఆచరిస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి సందేహాలన్నీ కూడా గురువు గారిని అడిగి సవివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారమ్మా? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. చాలా కాలం అయిపోయింది మనం ఇంటర్వ్యూస్ చేసి. సంతోషం మొత్తానికి. అయితే గురువు గారు, మనకి ఇప్పుడు రాబోతున్నది సంక్రాంతి పండగ. కొన్ని పండుగలు ఒక్క రోజునే జరుపుకుంటూ ఉంటాం, కొన్ని పండుగలు 2-3 రోజుల పాటు కూడా విశేషంగా జరుపుకుంటాం. అలా చూస్తే ఈ సంక్రాంతి కూడా మనము భోగి అని, కనుమ అని, సంక్రాంతి అని ఇలా 3 రోజులు జరుపుకునే పండగ. కానీ ఒక సందేహం అండి, ఈ పండగ అన్ని ప్రాంతాల వాళ్ళు జరుపుకున్నప్పటికీ ఎక్కువగా ఆంధ్రాలో మంచిగా విశేషంగా జరుపుకుంటారు, తెలంగాణలో దసరా జరుపుకుంటారు. కొంతమంది అంటారు ఇది ప్రాంతీయ పండగ అని. మరి ప్రాంతీయ పండగ అయితే ఇక్కడ ఆ కొద్ది మంది అయినా జరుపుకోకూడదు కదా, అసలు ఇది ప్రాంతీయ పండగ నిజంగా మన శాస్త్రంలో ఉందా, అసలు ఎందుకు ఈ పండుగ జరుపుకోవాలి, దాని గురించి వివరించండి. చాలా మంచి ప్రశ్న అండి. సంక్రాంతిని మన వాళ్ళు తెలుగు వాళ్ళందరూ కూడా పెద్ద పండుగ అని అంటారు. అవునండి. తమిళం వాళ్ళేమో పొంగల్ అని చెప్పేసి వాళ్ళు పిలుచుకుంటారు. అలాగే కేరళ వాళ్ళు కూడా పొంగల్ అంటారు. ఉత్తరాదిలో కూడా మీరు చూస్తే సంక్రాంతి, సంక్రమణ్ అని చెప్పేసి వేరే వేరే పేర్లు ఉన్నాయి. మొత్తం మీద మనం చూసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా హిందువులందరూ జరుపుకునే పండుగగా మనకు కనిపిస్తూ ఉన్నది. అందరూ జరుపుకునే పండుగ సంక్రాంతి అని అంటే అసలు ఏమిటి? సంక్రమణము అని అర్థం. ఎవరి సంక్రమణం అని అంటే సూర్యుడు ఒక్కొక్క నెలకు ఒక్కొక్క రాశి నుండి ఇంకో రాశికి మారుతూ ఉంటాడండి. మొత్తం సంవత్సరంలో 12 మాసాలు. ఒక్కొక్క మాసాన్ని మనం తీసుకుంటే కనుక ఒక మాసం మేషంలో ఉంటాడు, సరిగ్గా 30 రోజులు ఉంటాడు. మళ్ళీ తర్వాత వృషభంలోకి వస్తాడు, 30 రోజులు. ఈ విధంగా 12 మాసాలు, 12 రాశులు. అతను ఉన్న రాశిని వదిలిపెట్టి కొత్త రాశిలోకి ప్రవేశించేటటువంటి రోజును సంక్రమణము అని అంటారు. దానికే సంక్రాంతి అని పేరు. సంక్రమణం అన్నా సంక్రాంతి అన్నా ఒకటే. అంటే ప్రతి నెల సంక్రమణం అయితే జరుగుతుందండి, కానీ మరి ఎందుకు విశేషంగా ఈ అదే ఇప్పుడు చెప్పబోతున్నారన్నమాట అండి. మీకు 12 మాసాల్లో 12 సంక్రాంతులు ఉంటాయి. మేష సంక్రాంతి, వృషభ సంక్రాంతి, ఈ విధంగా 12 సంక్రాంతులు ఉంటాయి. శాస్త్రంలో మీరు చూసుకుంటే మీకు ధర్మశాస్త్రాలు ఏం చెబుతూ ఉన్నాయి అని అంటే కనుక ఈ 12 సంక్రాంతుల్లోనూ కూడా శ్రేష్టమైనటువంటివి 2 సంక్రాంతులు. ఒకటి కర్కాటక సంక్రాంతి, మనకు జూలై మాసంలో వస్తుంది, కర్కాటక సంక్రమణం అంటాం మనం. రెండవది మకర సంక్రాంతి. ఇప్పుడు మనం చేసుకుంటున్నది మకర సంక్రాంతి. అంటే సూర్యుడు మకర రాశిలోకి వస్తాడు. ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే రోజే మకర సంక్రాంతి అని మనం చేస్తాం అన్నమాట. అదే విధంగా మేష సంక్రమణం మీరు చూసుకున్నారనుకోండి, వాళ్లకు ఉగాది. సౌరమానాన్ని పాటించేటటువంటి కేరళ, తమిళనాడు, అలాగే ఇతర చాలా రాష్ట్రాల్లో సౌర కాలమానం ఉంటుంది, సౌర సంవత్సరం. వాళ్లకు మేష సంక్రమణం, వాళ్లకు ఉగాది. ఆ విధంగా మొత్తం 12 సంక్రాంతులకు 12 విశిష్టతలు ఉండగా మేష సంక్రమణము, మకర సంక్రమణం ఈ 2 మాత్రం ముఖ్యంగా పండుగలుగా మనం చేసుకుంటాం. కర్కాటక సంక్రమణాన్నేమో కొంచెం పుణ్యాన్నిచ్చే పర్వదినంగా, అంటే సాధారణ పర్వదినంగా మనం చేసుకుంటామండి. మనం ముఖ్యంగా మకర సంక్రాంతిని పెద్ద పండుగ అని మనం చేస్తామండి. ఈ యొక్క మకర సంక్రాంతి నాడు మరొక విశేషం ఏమిటి అని అంటే కనుక సూర్యుడు యొక్క ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం. అంటే ఆయన దక్షిణం నుండి ఉత్తరానికి ఆయన పయనిస్తాడు. అదేమిటండి సూర్యుడు పయనిస్తాడా అని అంటే కనుక చాలా సుస్పష్టంగా మీ ఇంటి బయట ఏదైనా ఒక బాల్కనీ లాంటిది ఉంటే కనుక మీకు రోజు సూర్యోదయం మీకు కనిపించేటటువంటి ప్రదేశం అయితే అక్కడ మీకు ఏవో చెట్లు, బిల్డింగులు ఏవో ఉంటాయి. మీరు ప్రతిరోజు కూడా సూర్యోదయం జరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క ప్లేస్ని మీరు మార్కు చేసుకుంటూ వెళ్ళండి. చేసుకుంటూ వెళితే మీకు దక్షిణాయనం అయితే కనుక మీకు ఇటు నుంచి ఇలా వచ్చేసి ఉంటాడు. ఉత్తరాయణం అయితే కనుక ఇటు నుంచి
ఇలాగా వచ్చేసి ఉంటాడు. ఇది అందరికీ కూడా అనుభవ సిద్ధం, ఊరికే నోటమాట కాదు. గమనిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఆయన ఎవరో పెద్ద ఫోటోగ్రాఫర్ ఒక ఆయన ఆ, ఈ ఉత్తరాయణ దక్షిణాయనాలని ఆయన చిత్రీకరించాలనుకున్నాడు. ఉమ్, అనుకుని మొత్తం 360 రోజుల్లోనూ కూడా 180 రోజులు 180 క్లిప్స్, ఆహాహా. మళ్ళీ 180 రోజులు మళ్ళీ 180 క్లిప్స్ తీశాడు ఆయన. ఉమ్, మొత్తం ఉమ్. రోజు తీసుకుంటూ వెళ్ళాడు ఉత్తరాయణంలో దక్షిణాయనంలో. మొత్తం అండి. ఆ. రోజుకు ఒక క్లిప్, ఎక్కడ సూర్యుడు ఉదయించాడు అని అలా తీసుకుంటూ వెళ్తే మీకు చక్కగా నీట్గా ఇలా ఉంటాయి అన్నమాట. ఓ, మళ్ళీ మీకు ఇలా ఉంటాయి. ఆహాహా. అంటే ఆ యొక్క ఉత్తరాయణ దక్షిణాయనాలు అనేవి సత్యములు. ఉమ్, సూర్యుడు మేషం నుండి కర్కాటకం వరకు ఆయన సూర్యుడు మకరం నుండి కర్కాటకం వరకు పయనించేటటువంటి 6 మాసాలు కూడా ఉత్తరాయణము అని చెప్పబడుతుందండి. ఉమ్, కర్కాటకం నుండి మకరానికి పయనించేటటువంటి 6 మాసాలు కూడా దక్షిణాయనము అని చెప్పబడుతుంది. ప్రస్తుతం ఏమిటంటే మకర సంక్రమణంతో పాటుగా ఉత్తరాయణ ప్రారంభం కూడా, ఆహా. దానికి పుణ్యకాలము అని ఉంటుంది. ఉమ్, ఆ పుణ్యకాలంలో ముఖ్యంగా సంక్రాంతి నాడు స్నానం, దానం, ఉపవాసం, ఉమ్, అలాగే సూర్య పూజ చేయడం కూడా సాంప్రదాయం ఉంది. ఈ 4 ముఖ్యంగా సంక్రాంతి నాడు చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా దానం దృష్టిలో పెట్టుకోండి. ఆ. కొంతమంది పితృదేవతల కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉంటారు చూసారు, తండ్రి ఆ. లేని వాళ్ళు, తల్లి లేని వాళ్ళు. అవును. సంక్రాంతి నాడు ఆ పెద్దవాళ్ల పేరు మీద శ్రాద్ధం చేయడం కూడా సాంప్రదాయం ఉంది, చాలా విశేషం. ఓహో. అందుకే చాలా మంది అందరూ శ్రాద్ధం మొత్తం కార్యక్రమం చేయలేరు కాబట్టి ఉమ్, చనిపోయినటువంటి పెద్దవాళ్ల పేరు మీద స్వయం పాకము అని చెప్పేసి పొత్తర్లు అంటారు. మీరు పల్లెటూళ్ళలో చూస్తే పొత్తర్లు ఇచ్చుకోవడం అంటారు. ఉమ్, 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 అంటే ఒక బ్రాహ్మణుని పిలుచుకుని వంట చేసుకునే సామగ్రి అంతా ఇచ్చేస్తారు దానంగా. ఉమ్, బియ్యము, కూరలు, అప్పడాలు, పప్పు, ఉప్పు అన్ని ఇస్తారు, చింతపండు అన్ని ఇస్తారు. ఆహాహా. దానికి స్వయం పాకము అని పేరు. అది సంక్రాంతి నాడు ముఖ్యంగా పల్లెటూళ్ళలో ఉమ్, చనిపోయినటువంటి పెద్దవాళ్ల పేర్ల మీద ఇస్తారు. ఓకే. అది శ్రాద్ధంతో సమానం, అది ముఖ్యంగా చేయాలి. ఉమ్, ఉదయాన్నే పుణ్యస్నానం చేయడం అనేది చాలా ముఖ్యం. ఆ. సముద్ర స్నానం కావచ్చు, నది స్నానం కావచ్చు, చెరువు స్నానం కావచ్చు, బావి స్నానం కావచ్చు, కొన్ని కొళాయి స్నానమో వేడి నీటి స్నానమో ఏదైనా ఖచ్చితంగా స్నానం చేయాలని వీలును బట్టి. అంతేనండి. ఆ, ఏది దొరికితే అది. మేమైతే అవకాశం ఉన్నప్పుడల్లా బావి స్నానం చేస్తూనే ఉంటామండి. ఆహా. సముద్ర స్నానం చాలా విశేషం. ఆ, ఆ తర్వాత దానం, ఇందాక చెప్పినటువంటిది శ్రాద్ధ సమానమైనటువంటిది. ఉమ్, అది కాకుండా దానాలు చేసుకోవచ్చు. ఉమ్, అందువల్ల దానం కూడా చేసుకోవాలి. దానం అంటే ఏం లేదండి, ఎవరికి ఏ వస్తువు అవసరమో, ఏ వస్తువును ఎవరు ఉపయోగించుకుంటారో చూసుకుని దానం చేయండి, అదే దానం. ఉమ్, అందుకే అన్నిటికంటే అన్నదానం మిన్నా అని ఎందుకన్నారంటే భూమి మీద జీవించేటటువంటి ప్రతి జీవికి ఆకలేస్తుంది, అవును. ప్రతి జీవి ఆహారం సేవిస్తుంది. కావున అందరూ ఖచ్చితంగా స్వీకరించే దానం అన్నదానం. అందులోనూ ఏదైనా మనిషికి ఆశాజీవి, తృప్తి దేంట్లో ఉండదు. ఉండదు, ఆహారంలో. అన్నదానంలో మాత్రం మీకు చాలు అనేటటువంటి మాట వస్తుంది. అవునండి. అందువల్ల దానం చేసుకోండి. స్నానం చెప్పాను. శ్రాద్ధానికి సమానమైనటువంటి పితృదేవతల కార్యక్రమం వంటి పొత్తర్లు ఇచ్చుకోవడం, స్వయం పాకం కూడా చెప్పడం జరిగింది. కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు సంక్రాంతి నాడు. ఆహా, అవునా. ఎవరు ఉండాలి అనంటే ఉమ్, పెళ్ళయ్యి పిల్లలు లేని వాళ్ళు సంక్రాంతి నాడు ఉపవాసం ఉంటే కనుక ఉమ్, ఆ ఉపవాస ఫలంతో వాళ్లకు మంచి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఓహో, అంటే సంతానం సంక్రాంతి ఆలస్యమైన నాడు. వాళ్ళు. అవునండి, ఈ పెళ్ళయి సంతానం లేదు, సంతానం గురించి ప్రయత్నిస్తున్నాం అన్న వాళ్ళు సంక్రాంతి నాడు ఉపవాసం ఉండాలి. అంటే రెండవ రోజా అండి? భోగి, సంక్రాంతి, కనుమ 2వ రోజు అండి సంక్రాంతి నాడు. పిల్లలు ఉన్నవాళ్ళు సంక్రాంతి ఉపవాసం చేయరాదు అని అంటారు. కావున పిల్లలు లేని వాళ్ళు తప్పక సంక్రాంతి ఉపవాసం చేయవచ్చండి. ఆనాడు సంక్రాంతి నాడు కొత్త బట్టలు ధరించడం చాలా ముఖ్యం. ఎవరైనా సరే మొత్తం 3 రోజులు ధరిస్తాం మనం. సరే, ఇప్పుడు సంక్రాంతి విశిష్టత నేను చెప్పాను, మొత్తం 3 రోజుల పండుగ ఏమిటో చెప్తాను. మనం భోగి, సంక్రాంతి, కనుమ అని మనం చేసుకుంటామండి. ఇందులో భోగితో ప్రారంభం అవుతుంది. భోగి నాడు ఉదయాన్నే అందరూ ఏం చేస్తారు, భోగి మంట అని వేస్తారండి. దీని వెనుక ఒక రహస్యం ఉన్నది, చాలా మందికి తెలియదండి. ఆ రహస్యం ఏమిటి అనంటే, నేను ఇందాక చెప్పాను మీకు మొత్తం 12 సంక్రాంతులు ఉంటాయని. 12 సంక్రాంతుల్లోనూ కూడా 12 రకాల ప్రత్యేకమైనటువంటి దానాలు చెప్పింది శాస్త్రం. ఆ దానాల్లో భాగంగా మకర సంక్రాంతికి చేయవలసినటువంటి దానం ఏమిటో తెలుసునండి, కట్టెలు, నిప్పు. ఈ కట్టెలు, నిప్పు దానం చేయమన్నారు. కానీ ఎవరు తీసుకుంటారు? అవి దేనికి దానం చేయడము అంటే కనుక వెచ్చదనం కోసం.
ఓకే. అంటే వాళ్లకు నిప్పు దానం ఇవ్వాలి అని అర్థం. హ్మ్. నిప్పు దానం వల్ల ప్రయోజనం ఏమిటి? వాళ్లకు బాగా చలిగా ఉంటుంది, వాళ్ళు చలి కాచుకొని కొంచెం సుఖాన్ని పొందాలి అనేది ఉద్దేశం. ఆహా! అందువల్ల మన పెద్దలు ఏం చేశారంటే, నేను కట్టెల దానం ఇస్తాను, నిప్పు దానం ఇస్తాను తీసుకుంటే ఎవడు రాడు. అందుకని చెప్పేసి మన వాళ్ళు ఏం చేశారంటే భోగి మంట వేయడం అనే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. మీ ఇంటి ముందు మీరు భోగి మంట వేయండి, మీకు శక్తి ఉంటే. ఏమంటే కట్టెలు కొనుక్కోవాలన్నా, మంట వేయాలన్నా కాస్త అక్కడ స్థలం ఉండాలి, కట్టెల డబ్బులు ఉండాలి. ఆ మాత్రం స్థితిమంతులు భోగి మంట వేయడం అనేది ప్రారంభమైంది. భోగి మంట వేసినప్పుడు భోగి మంట వేసుకునే శక్తి లేని వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆ మంట దగ్గర చలి కాచుకునేవాళ్ళు. మనం పిలవకుండానే వస్తారు అలా. అంతే కదండి. ఆ విధంగా మకర సంక్రాంతి నాడు చేయవలసినటువంటి, అంటే మకర సంక్రమణ ప్రయుక్తంగా చేయవలసినటువంటి ఆ యొక్క నిప్పు దానము అనేటటువంటిది ఏదైతే ఉందో దానిని మనం భోగి మంట రూపంలో ఇంతకాలము కూడా పాటిస్తూ వచ్చాం. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇది నేను ఎందుకు చెప్పానంటే, మీరు భోగి మంట వేయాలనే సంకల్పం మీకుంటే మీ సొంత కట్టెలతో మీరు వేయాలి. మీరు డబ్బిచ్చి సొంత కట్టెలు కొనుక్కుని వచ్చి మంట వేయండి. కానీ ఇంట్లో ఉన్న పాత వస్తువులు, పనికిరాని వస్తువులు ఇంట్లో ఉన్నవి ఎప్పుడూ కూడానండి ఈ కేవలం చెక్క తప్ప, అందున కూడా మంచి చెక్క దృష్టిలో పెట్టుకోండి. అంటే పాడైపోయినటువంటి, చెదపట్టినటువంటి, ఒకవేళ చెదపట్టి ఉన్నా కూడా మీరు శుభ్రం చేయాలి. దాన్ని శుభ్రం చేసి దానికి మేకులు అవి ఉండకూడదు. మేకులు అవి కొట్టుంటే అవన్నీ తీసేయాలి. తీసేసి పరిశుద్ధమైనటువంటి చెక్కని, మీ సొంత చెక్క అయితే మీరు తీసుకురావచ్చు. అంతేగాని కొంతమంది ఏం చేస్తారంటే అన్ని ఇళ్ళు తిరుగుతూ ఉంటారు, రాత్రి పడుకున్నప్పుడు అక్కడ ఏదో చెక్క. అది కరెక్ట్ కాదండి. భోగి మంట వేయడానికి కూడా ఒక ఫలితం ఉంటుంది. మీరు భోగి మంట వేస్తే ఆ భోగి మంటను చుట్టుపక్కల వాళ్ళందరూ చలి కార్చుకుంటే మీకు మంచి ఫలితం వస్తుంది. అది మీరు అన్నట్టు మన సొంత ఖర్చులతో చేస్తే, అది సొంత ఖర్చులతో మన ప్లేస్లో మన కట్టెలు, మన నిప్పు మనం చక్కగా వేసి 10 మందిని పిలవచ్చు. మేము భోగి మంట వేస్తూ ఉన్నాము, మీరు రండి అని చెప్పేసి. అలాగా భోగితో మొదలు పెడతారు, కానీ 3 రోజులు వేయచ్చు. మొత్తం భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు భోగి మంట వేసుకోవచ్చు. తద్వారా మకర సంక్రాంతి విహిత దానములు చేసినటువంటి ఫలితం మీకు వస్తూ ఉన్నది. ఆ విధంగా భోగి మంటతో ప్రారంభిస్తాం. అదే మంట మీద మనం వేడి నీటిని కాచుకుంటాము. కాచుకొని చక్కగా అందరూ స్నానం చేస్తారు, తల రుద్దుకొని స్నానం చేస్తారు. ఈ పండుగల్లోనైనా కుంకుడుకాయలతో స్నానం చేయమని నేను కోరతాను అందరినీ కూడాను. కుంకుడుకాయల వాడకం మనం మానేస్తే, పండించడం మానేస్తారు. కుంకుడుకాయ అంతరించకపోతే మనకు లేనిపోని రోగాలన్నీ కూడా ఈ యొక్క కొత్త షాంపూలతో వస్తున్నాయి. మీకు కుంకుడుకాయలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో చెప్పమంటారండి? కుంకుడుకాయ మీకు 2 in 1. మీరు షాంపూగా వాడచ్చు, సబ్బుగా వాడచ్చు. మీకు పూర్వకాలం ఏం చేసేవారు తెలుసు కదా మీకు? కుంకుడుకాయని పద్ధతిగా మన నానమ్మలు వాళ్ళు కలిపి తయారు చేసి ఇచ్చేసేవారు. అది బాడీ వాష్ లాగా ఒక లిక్విడ్ తయారైపోయేది. తల రుద్దుకోవచ్చు, ఒళ్ళు కూడా దాంతోనే. ఇంకా మీకు మొత్తం కుంకుడుకాయతోనే పని అయిపోతుంది. అంతే. అలా చేసేవారు. ఇప్పుడు పనికిరాని సబ్బులన్నీ వాడి ఇప్పుడు అసలు లేనిపోయిన కొత్త కొత్త రోగాలు, చర్మ క్యాన్సర్లు అవన్నీ సబ్బుల వల్ల వస్తున్నాయి, షాంపూల వల్ల కూడా. అందువల్ల పండుగల సందర్భంలోనైనా కుంకుడుకాయ వాడే ప్రయత్నం చేయండి. కుంకుడుకాయతో శుభ్రంగా తలంటుకుని స్నానం చేయండి, కొత్త బట్టలు ధరించండి, మీ సాంప్రదాయాలను బట్టి బొట్లు పెట్టుకోండి. భోగి పండుగ నాడు ఎలాగో బంధువులు వస్తారు, భోజనాలు అన్ని మామూలే. సాయంత్రం భోగి పళ్ళు పోయడం అనేది చేస్తారు. అంటే చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. ఇది ఎందుకంటే దిష్ట? అవునండి. అంటే పిల్లలకు బాలారిష్ట దోషాలు రాకుండా, అలాగే గ్రహ పీడలు, చీడపీడలు అంటాం మనం, అలాంటి పిల్లలకు సహజంగా అంటేటటువంటి చీడపీడలు రాకుండా భోగి పళ్ళు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. పిల్లలు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు? 6 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళ వరకు చేస్తారండి మామూలుగాను. సరే 12 ఏళ్ల వరకు కూడా చేసేస్తున్నారు ఈ రోజుల్లో. ముఖ్యంగా 6 ఏళ్ల వయసు వరకు ఉన్నటువంటి పిల్లలందరికీ భోగి పళ్ళు సాయంకాలం పోస్తారు. ముత్తైదువులు, సువాసనలు వాళ్ళందరూ వచ్చి భోగి పళ్ళు పోసి అక్షతలు వేసి ఆశీర్వదించడం. అంటే పిల్లలకు సాయంత్రం స్నానం చేయిస్తారు, కొత్త బట్టలు వేస్తారు, బొట్టు పెడతారు, చక్కగా కూర్చోబెడతారు, భోగి పళ్ళు పోయిస్తారు. దానివల్ల రోగాలు రాకుండా ఉంటాయి. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ భోగి పళ్ళ సాంప్రదాయంలో రేగు పళ్ళు వాడతారండి. రేగు పళ్ళనే సంస్కృతంలో బదరీ ఫలాలు అని అంటారు. వాటికి విశేషమైనటువంటి ఫలితం ఉన్నది.
రేగుపళ్ళు అనేటటువంటివి ఆ యొక్క పిల్లల శరీరం మీద వేస్తారు. వాటితో పాటు చెరుకు ముక్కలు ఏర్పాటు చేసుకుంటారు. రాగి నాణేలు అంటే రాగి కాయిన్స్ ఏర్పాటు చేసుకుంటారు. అసలు పూర్వకాలం రాగి కాయిన్స్ ఏర్పాటు చేసేవారు. ఇప్పుడేమో మామూలు రూపాయి కాసులు వేసేస్తున్నారు. కానీ ఇప్పటికీ దొరుకుతూ ఉన్నాయండి. రాగి కాయిన్స్ అమ్ముతారు, అవి తెచ్చుకోవచ్చు. అవి అలాగే కొమ్ము శనగలు, పువ్వులు, ఈ 5 కలిపి భోగి పళ్ళుగా వేస్తారు. ఇంకోసారి చెబుతున్నాను, దృష్టిలో పెట్టుకోండి. రేగు పళ్ళు, చెరుకు ముక్కలు, రాగి నాణెములు, కొమ్ము శనగలు, పువ్వులు, ఈ 5 కలిపి భోగి పళ్ళు అని చెప్పేసి పిల్లల మీద వేస్తారు. అక్షతలు వేసి ఆశీర్వదిస్తారు పెద్దవాళ్ళందరూ. తద్వారా వాళ్లకు బాలారిష్ట దోషాలు అవి ఉండవు, చాలా సుఖంగా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పేసి. రెండవ రోజు సంక్రాంతి పండుగ. ఆ రోజు కూడా ఉదయాన్నే లేచి చక్కగా చలిమంట వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత అదే మంట మీద వేడి నీరు కాచుకుని, నేను కొన్ని ప్రత్యేకమైన సూచనలు చేస్తూ ఉంటాను అన్నమాట. ఇలాంటి పండుగల్లోనైనా సరే, అంటే సాధారణంగా మనం వేడి నీటి స్నానం చేసేటటువంటి పండుగల్లో సంక్రాంతి ముఖ్యం. ఇలాంటి పండుగల్లోనైనా సరే గీజర్ నీళ్లు కాకుండా చక్కగా ఈ విధంగా కట్టెల మీద నీటిని కాచుకుని స్నానం చేయండి, కుంకుడుకాయతో స్నానం చేయండి అని చెబుతూ, కొత్త బట్టలు ధరిస్తాం కదా సంక్రాంతి నాడు కూడా ఉదయాన్నే మంట వేసుకోవడము, చలి కాచుకోవడము, వేడి నీళ్లు పెట్టుకోవడం, కుంకుడుకాయతో స్నానం చేయడం వరకు బాగానే ఉంది. కొత్త బట్టలు ధరించాలి. ఈ కొత్త బట్టలు సహజంగా పండుగలు అనేసరికి ఆడవారు షాపింగ్కి వెళ్ళి చీరలే కొనుక్కుంటారు ఎక్కువగా. పండుగ అనేసరికి వాళ్ళు చీరలే కొంటారు. కావున ఆడవాళ్ల విషయంలో పర్వాలేదు. మగవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తున్నారు పండుగ అంటే, వీళ్ళు షర్ట్లు, జీన్ ప్యాంట్లు వీళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు వస్త్రధారణ గురించి మనం మాట్లాడుతాం, ఆడవారు ఇలా కట్టుకోవాలి చేసుకోవాలి అని. అత్యధికంగా పండుగలకు పెళ్లిళ్లకు ఆడవాళ్ళు బాగానే చీరలే కొనుక్కుంటారు. కానీ మగవాళ్ళు ఎల్లప్పుడూ ప్యాంటు షర్ట్లు. మరి మన పంచెకట్టు ఏమైంది అంటే, ఈ యొక్క పంచె అనేసరికి మన వాళ్ళందరూ అబ్బాయిలు భావించేది ఏమిటంటే, అదేదో వేద పండితుల బట్ట, లేకపోతే పౌరోహిత్యం చేయించే వాళ్ళ బట్ట, లేకపోతే ఖచ్చితంగా పూజలు చేయించినప్పుడే కట్టుకునే బట్ట అని అనుకోవడం పక్కన పెట్టాడు. అంటే కనీసం పండుగల్లోనైనా సరే పంచె కొనుక్కోవచ్చు కదా. మీరు పండుగ బట్టలు అని కొనుక్కోవడానికి వెళ్తారు కదా, చక్కగా మంచి పంచె, పోనీ షర్టే వేసుకోండి కాదంటారు. దాని మీద ఒక కండువా, రాజకీయ నాయకుల కండువా లాగా ఒకటి వేసుకోండి. చాలా మందికి ఏమనిపిస్తుంది, పంచె చిన్నతనంగా భావించే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను మొన్న చూశాను మాట అండి, ఒక మంచి పట్టు పంచె, కండువా, షర్టు, ఈ యొక్క మొత్తం సెట్టు ఎంత అని అడిగాను. నాకు బాగా నచ్చింది. ఎంత అని అడిగితే 30,000 రూపాయలు చెప్పాడు. అంటే అంత బాగుంది. ఇది 30,000 ఇవ్వచ్చు అనిపించేట్టుగానే ఉంది. అంటే మీకు పంచే కండువా అంటే సాంప్రదాయ వస్త్రాల్లో కూడా అద్భుతమైనటువంటి వచ్చేసాయి. అంటే అన్ని విధాలుగా ఉన్నాయి. అంటే మీరేదో పంచె కట్టుకుని అయ్యో చిన్నతనంగా ఏదో పాడైపోయిన పంచె, పాత పంచెలాగా భావించక్కర్లేదు. మంచి లగ్జరీ పంచెలు, మంచి కాస్ట్లీ పంచెలు దొరుకుతున్నాయి. అవి కొనుక్కొని పండుగకి వేసుకోవచ్చు, కొత్తల్లుడికి పెట్టచ్చు. ఆ విధంగా అబ్బాయిలు కూడా పండుగలకు పంచెలు ధరించండి. అమ్మాయిలు చీరలు ధరిస్తారు, లేదా లంగా ఓణీలు ధరిస్తారు. ఇది చెబుతున్నాను. ఈ విధంగా సాంప్రదాయ వస్త్రధారణ స్త్రీ పురుషులిద్దరూ ఈ సంక్రాంతి పండుగకి చేసుకోండి అని చెబుతూ, సంక్రాంతి నాడు సాధారణంగా కొత్త బట్టలు ధరించడం, బొట్టు పెట్టుకోవడం, పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం, ఇందాక చెప్పినట్లుగా దానాలు అవి చేసుకుంటారు. బంధువులు వాళ్ళు వస్తే ఆటలు అవి చాలా చక్కగా మనందరికీ తెలిసినటువంటిది. గాలిపటం వేసుకోవడాలు, గాలిపటం పోటీలు చాలా చోట్ల చేస్తూ ఉంటారు. అది కూడా ఒక ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది. సంక్రాంతి తరువాతి రోజును కనుమ అంటాం మనం. ఈ యొక్క కనుమ నాడు సహజంగా ప్రయాణాలు చేయకూడదండి, చేయరు. అంటే కనుమ అంటే ఏమిటంటే, పంచ కనుమలు అని ఉంటాయి మొత్తం సంవత్సరంలో. 5 కనుమలు. సహజంగా మనకు సంక్రాంతి కనుమే తెలుసు. 5 కనుమలు అని ఉంటాయి. 5 కనుమలు ఏమిటట, సంక్రాంతి తరువాత రోజు ఒక కనుమ. అదే విధంగా జాతరలు అని చేస్తారు, గ్రామ దేవతల జాతరలు. ఆ జాతర చేసినటువంటి తరువాత రోజుకు కూడా కనుమ అని పేరు ఆ గ్రామవాసులకి. అదే విధంగా కొన్ని సందర్భాల్లోని జరగకూడనివి జరిగి గ్రామం తగలబడిపోయి ఉంటుంది. ఆ తరువాత రోజుకు కూడా కనుమ అని పేరు. ఒక కుటుంబానికి ఒక కనుమ ఉంటుంది. ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోయి
శవదహనం చేసినటువంటి రోజు ఉంటుంది. ఉమ్, ఉమ్, ఆ తరువాత రోజు కనుమ అన్నారు. ఆహా, అలాగే గ్రహణం వచ్చినటువంటి తరువాత రోజు కనుమ అని అన్నారు. ఆ, ఈ 5 రకాల కనుమల నాడు కూడా ప్రయాణం చేయకూడదు. శూల అని ఉంటుంది. ఉమ్, అది శ్రేయస్కరం కాదు అని అర్థం మాటండి. ఓకే. ఈ పంచ కనుమల్లో సంక్రాంతి తరువాత రోజు కనుమ కూడా ఉన్నది. ఇది అందరూ ఆచరించాల్సింది. ఇది అందరూ పండుగ ఆచరిస్తారు. తర్వాత. ఇది సంక్రాంతి తరువాత కనుమ, గ్రహణం తరువాత కనుమ అందరూ అందరూ ఆచరించారు అన్నమాట. ఆచరించాలి. ఉమ్, కావున కనుమ నాడు ప్రయాణం చేయరు. ఇతర ఆచారాలు సంక్రాంతి నాడు ఏవైతే స్నానము, పానము, కొత్త బట్టలు అవన్నీ కనుమ నాడు కూడా ఉమ్, మన వాళ్ళు చేస్తారన్నమాట అండి. ఇది మాత్రమే కాకుండా సంక్రాంతి పశువులకు, రైతులకు గొప్ప పండుగ. రైతులు వాళ్లకు పంట చేతికి వస్తుంది. అవును. ఆ పంట మొత్తం కోత అయిపోయి మొత్తం సిద్ధంగా ఉంటుంది. ఉమ్, పశువులు ఎంతో సేవ చేసి ఉంటాయి. అవును. అందుకని వాటిని కూడా శుభ్రంగా కడిగి అలంకరించి వాటికి బట్టలు ఇచ్చుకుని కృతజ్ఞత చెప్పుకుంటారు. ఉమ్, పంట వచ్చి ఉంటుంది కాబట్టి అది ఒక రకమైనటువంటి పండుగ వాతావరణం వాళ్ళకు సహజంగానే అవును. రైతుల ఇళ్లల్లో ఉంటుంది. రైతులు కూడా పాపం ఉమ్, రైతులు కూడా పాపం ఇంటి పట్టున ఉండేటటువంటి రోజులు ఇవి. అంటే అవును. పంట చేతికి వచ్చేస్తే ఇంకా అప్పుడే పొలానికి కొన్ని రోజులు వెళ్ళక్కర్లేదు కదా, విశ్రాంతి. ఆ, మళ్ళీ కొంత సమయం వాళ్ళకి విశ్రాంతి ఉంటుంది. అవును. ఆ విధంగా పిల్లా జల్లా అందరూ కలిసి చేసుకునే పండుగ సంక్రాంతి పండుగ. గ్రామాల్లో కోళ్ల పందాలని అవని ఇవని చేసుకుంటూ ఉంటారు, అది వేరే విషయం. ఉమ్, ఈ విధంగా సంక్రాంతి అనేది చాలా అద్భుతమైనటువంటి పండుగ. ఆ. ఉత్తరాయణ ప్రారంభ కాలము, ఉత్తరాయణ పుణ్యకాలము, దానాలు, జపాలు, స్నానాలు ఇందాక చెప్పుకున్నవన్నీ చేసుకుని ఉమ్. సాంప్రదాయబద్ధంగా పండుగ ఆచరించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకొకటి మనకి బొమ్మల కొలువు అనే సాంప్రదాయం కూడా చాలా మంది ఆచరిస్తారు. ఇది పండుగలో భాగమేనా అండి? ఈ బొమ్మల కొలువు అనేది కొన్ని ప్రాంతాల్లో దసరాకి పెడతారండి, ఆ, కొన్ని నవరాత్రుల ప్రాంతాల్లో సంక్రాంతికి పెట్టుకుంటారు. టైం. ఉమ్, మంచిదేనండి. ఈ బొమ్మల కొలువు అనేటటువంటిది ఒక ఎగ్జిబిషన్ లాంటి దృష్టిలో పెట్టుకోండి. ఉమ్, పూర్వకాలంలో ఇది ఇంటింటా ఎగ్జిబిషన్ లాగా పనిచేసేవి. ఉమ్, ఉమ్, అంటే మనం ఏదైతే రామాయణం అని, భారతం అని, భాగవతం అని మనం చెప్పుకుంటామో అవును. అవి బొమ్మల రూపంలో చూపించడం. ఉమ్, బొమ్మల కొలువులో మీకు ఎలాంటి బొమ్మలు ఉంటాయి చెప్పండి? ఆ, రాముడు, సీతారాముడు, ఇన్ని దేవతా విగ్రహాలు. రావణాసురుడు చంపినట్లు ఇవన్నీ మీకు రకరకాలుగా మన పౌరాణిక పాత్రలన్నీ బొమ్మల రూపంలో మనకు కనిపిస్తాయి అక్కడ. అవును. అంటే మన సనాతన ధార్మిక గ్రంథాలకు ఒక మూర్తి రూపాలు అని చెప్పాలి. ఈ బొమ్మల కొలువుల వల్ల పిల్లలకు ముఖ్యంగా మన యొక్క పౌరాణిక పాత్రల పట్ల, పౌరాణిక గ్రంథాల పట్ల అద్భుతమైనటువంటి ఒక మక్కువ ఏర్పడుతుంది. అవును. పిల్లలు బొమ్మలతోనే ఆటలాడతారు కాబట్టి ఉమ్, వాళ్ళు ఆడుకునేటటువంటి బొమ్మల రూపంలోనే పురాణాలను, ఉమ్. ఇతిహాసాలను అలవాటు చేయడం అనేది మన పెద్దలు మనకు అందించినటువంటి సాంప్రదాయం. కనీసం ఆ బొమ్మలు చూసినప్పుడైనా పిల్లలు ఆ బొమ్మను చూసి ఏదైనా అడిగితే వాళ్ళకి చెప్పడానికి చెప్పాల్సిన- ఉంటుంది. ఇతను ఆ. హనుమంతుడు, ఈయన రాముడు, ఈయన ఆ. కృష్ణుడు, శివుడు, దుర్గాదేవి అని చెప్పేసి ఉంటాయి. చాలా మంది తెలియక బొమ్మల కొలువులో ఉమ్, ఈ అక్కర్లేని బొమ్మలు తెచ్చి చేరుస్తూ ఉన్నారు. ఉమ్, ఉమ్. ఎప్పుడూ కూడా హిందూ ధర్మానికి సంబంధం లేనటువంటి ఒక్క బొమ్మ కూడా బొమ్మల కొలువులో కలపకూడదు, దృష్టిలో పెట్టుకోండి. ఓ. లాఫింగ్ బుద్ధ కూడా మనకు సంబంధం లేదు. ఉమ్. లాఫింగ్ బుద్ధ బొమ్మ కూడా బొమ్మల కొలువులో ఉండనక్కర్లేదు. ఆహాహా. కొంతమంది ఏంజల్స్ బొమ్మలు పెట్టుకుంటారు, అక్కర్లేదు. అవును, అంటే తప్పు. షోకేజ్ లో ఏముంటే అవి పెట్టేస్తున్నారు అవన్నీ చాలా కాదండి, మంది. హిందూ ధర్మానికి సంబంధించిన బొమ్మలే పెట్టుకోవాలి. ఆ, మీరు మైసూర్లో మీరు చూస్తే బొమ్మల కొలువు నాకు తెలిసి దేశవ్యాప్తంగా ఉమ్, మైసూర్లోనే ఫేమస్. ఆహా. అసలు ఒక ఇల్లు పూర్తి బొమ్మల కొలువు పెట్టేస్తారు. ఎప్పుడండి? సంక్రాంతి ఇది టైంలోనా? దసరాకి జరుగుతుంది. దసరాకి జరుగుతుంది. మీరు ఎప్పుడైనా వస్తే నేను తీసుకెళ్తాను. తప్పకుండా. ఉమ్, దాదాపుగా ఒక 2-3 అంతస్తులు ఉన్నటువంటి బిల్డింగ్ మొత్తం బొమ్మల కొలువు పెడతారు అక్కడ. బాబా. మొత్తం రకరకాల బొమ్మలు. మ్యూజియం ఇంకది. అంతేనండి, మొత్తం వేలల్లో ఉంటాయి. ఆ, ఈ వేలల్లో బొమ్మలు పెడతారు. ఉమ్, చాలా అద్భుతం. మేము ఎప్పుడు చూడడానికి వెళ్తాం. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే అనేక ఇళ్లలో, పెద్ద పెద్ద ఇళ్లలో పెట్టుంటారు, పిలుస్తారు, వెళ్తాం, ఆ. చూస్తూ ఉంటాం. ఆహాహా. మొత్తం మనదే సాంప్రదాయం ఉంటుంది. ఉమ్, మొత్తం మన యొక్క చరిత్ర, మన యొక్క సాంప్రదాయం, ఇతిహాసం ఇదంతా కూడా బొమ్మల కొలువు రూపంలో మన పిల్లలకు అలాగే ప్రజలకు చూపించడమే బొమ్మల కొలువు. అవును. మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అక్కర్లేని వేరే మతాల బొమ్మలు, వేరే సంస్కృతుల బొమ్మలు అవును. ఇవేవి కూడా బొమ్మల కొలువులో పెట్టకూడదు, దృష్టిలో పెట్టుకోవాలి. ఉమ్. అయితే ఇప్పుడు ఈ సంక్రాంతి పండగకు ముందు చాలా మంది ఒక సెంటిమెంట్ గా భావిస్తారు. అంటే ఎటువంటి శుభకార్యాలు చెయ్యరు, కీడు అని చెప్పి అంటూ ఉంటారు సంక్రాంతి అంటే. కొన్ని ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలు అయితే కొత్త బట్టలు కూడా ధరించరు, కీడు పండగ అని చెప్పి. ఇది వాస్తవమా అండి? అంటే కీడు పండగ అని కాదండి. ఉమ్, ధనుర్మాసంలో సహజంగా ముహూర్తాలు ఉండవు. ఉమ్, ఉమ్. ధనుర్మాసంలో అంటే సూర్యుడు ధనుస్సులో ఉండగా ఆ, శుభకార్యాలు ఏవి చేయరు. ధనుర్మాసం అనేది మీకు సంక్రాంతితో పూర్తవుతుంది. పూర్తవుతుంది. ధనుస్సు నుండి మకరంలోకి వచ్చేస్తాడు. ఉమ్, అసలు మీకు శుభముహూర్తాలు మొదలయ్యేదే సంక్రాంతి తరువాత. అవును.
కాకపోతే సహజంగా సంక్రమణానికి 1-2 రోజులు అటు ఇటు ముహూర్తాలు ఉండవండి, దానికి శాస్త్రం ఉంది. అలాగని అది కీడు పండుగ అని కాదు. మీరు సంక్రాంతి నాడు చేయవలసినటువంటి విశేష కార్యక్రమాలు చేయండి అని తప్ప సంక్రాంతి కీడు పండుగ అని కాదు. కొంతమంది భయపడతారు, భయాలకు అంతు లేదు. అయినప్పటికీ అదేం లేదండి. సంక్రాంతి తరువాత నుండి ముహూర్తాలు ఉంటాయి. సంక్రాంతి ముందు ముహూర్తాలు ఉండవు, సంక్రాంతి రోజులు కూడా ఉండవు, సంక్రాంతి తరువాత రోజు కూడా ఉండవు. సంక్రాంతి తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత నుండి మీకు అన్ని శుభకార్యాలకు ముహూర్తాలు మొదలవుతాయి, చేసుకుంటూ ఉంటారు. సంక్రాంతితో అప్పటి వరకు లేనటువంటి ముహూర్తాల కాలం పూర్తయి ముహూర్తాల కాలానికి ఒక అడుగు పడుతుంది. కావున కొత్త బట్టలు ధరించాల్సిందే. ఆ పండుగ 3 రోజులు కొత్త బట్టలు ధరించాల్సిందే. సంతోషం గురుగారు. ప్రతి సంవత్సరం ప్రతి పండగ జరుపుకుంటున్నప్పటికీ మళ్ళీ కొత్త కొత్త సందేహాలు వస్తూనే ఉంటాయి. అవన్నీ కూడా చక్కగా నివృత్తి చేశారండి. ధన్యవాదాలు. చాలా సంతోషం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.